అదేమైందంటే మొన్న కెమెరా షూట్ మా ఆఫీస్‌లో జరిగింది కదా! ఆ! అక్కడ ఒక అవ్వగారు వచ్చారు బాగా మాట్లాడారు. మేము మాట్లాడాం. అవ్వగారు ఏదో ఫోటో తీసుకున్నాను. అవ్వగారు వెళ్ళిపోయారు. చాలా మంచి ఆవిడ పాపం. విధి చూడండి. ఈరోజు వచ్చేటప్పుడు 'కోర్ట్' మూవీ బాగుంది. సూపర్‌గా ఉంది అని టాక్ వచ్చింది. నేను ఆ మూవీ పోస్టర్ చూసినాను. ఆ పిల్లోడికి ఛాన్స్ దొరుకుతుంది. మనకి ఏదో ఒక రోజు దొరుకుతుందిలే. మనం ఏదో ఒక రోజు చూద్దాంలే అనేసి అనుకుంటాను. టక్కున చూస్తే ఈరోజు మొన్న షూట్ జరిగింది ఇక్కడ. అవ్వగారు ఫోన్ చేశారు. లక్ష్మి అవ్వగారు అనేసి. ఫోన్ చేసి, నాన్న నా దగ్గర 'కోర్ట్' మూవీకి 2 కార్డ్స్ ఉన్నాయి. ఒక కార్డు నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి. ఒక కార్డు ఫ్రీగా ఉంది. నువ్వేమైనా వస్తావా నాన్న అన్నారు. లెక్క మనకి ఏడో రాసింది. ఆడిపోతే నాని అన్నలు వస్తారంట. సంథింగ్ వస్తారు. మనకేమంటే పరిస్థితి మనల్ని ఏ ద్వారానా తీసుకెళ్ళచ్చు. ఇంకా ఆడికి వెళ్ళలేదు. నేను ఎందుకు ఇప్పుడు ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే కొంచెం బాగుంది. ఎందుకంటే నేను ఎగ్జైట్ అయింది ఏది నాకు కొన్ని జరగకుండా పోతూ ఉంటాయి. ఎగ్జైట్ అవుతున్నా కాబట్టి కొంచెం అనుకుంటున్నా నీకేమైనా జరుగుతుందో, ఒకళ్ళు పోకుండా ఏమైనా పోతాము. కాకపోతే ఇన్షాల్లా ప్రతిదీ మన కోసం జరుగుతుంది. ప్రతిదీ మన పైకి వచ్చేయడానికి ప్రతిదీ జరుగుతుంది. ఐ స్వేర్ ఖచ్చితంగా నేను త్వరగా మా అమ్మని చూడాలంటే త్వరగా దేవుడు నన్ను పైకి ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనం కష్టపడాలి. ఆ అవకాశం ఏ ద్వారానా రావచ్చు. చూడండి మొన్న అవ్వగారు షూటింగ్ రాకపోతే ఈరోజు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు. జాలీగా ఉంది, కాకపోతే కొంచెం డౌట్గానే ఉంది. సాయంకాలం వెళ్తున్నాం. అవ్వగారు చెప్పారు ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? హ్యాపీగానే ఉంది. అంతే అండి లైఫ్. కొంచెం ఎంత కష్టం వచ్చినా కొంచెం హ్యాపీ లైఫ్లో ఖచ్చితంగా ఇస్తారు. ఇలాంటి సర్ప్రైజ్. ఉంటా. జాగ్రత్తగా ఉండి లైఫ్లో నమ్మండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఉంటాం మళ్ళా ఇన్షాల్లా.